ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? మనకి 2026 మరి రెండవ భాగం ఎలాంటి అదృష్టాన్ని ఈ రాశి వాళ్ళకి ఇవ్వబోతుంది? ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ధనుసు రాశి అనగానే గుర్తొచ్చేది ఏంటంటే కనుక మొండితత్వము, మూర్ఖత్వము, అమాయకత్వము, అలానే స్టాటిస్టిక్స్, వారికి ఉన్నటువంటి మైండ్ సెట్ అంతా కూడా ఒక దాని మీద కేంద్రీకృతం అయ్యేసి ఆ పని చేసేంత వరకు నిద్రపోని తత్వంతో ఉంటుంటారు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే నరాలు ఇలా పిక్కుంటుంటారు అనమాట. అలాంటి తత్వం ఉంటుంది. కానీ మనుషులు చాలా మంచివారు, నమ్మొచ్చు వారిని. వాళ్ళు నమ్మితే ఎంత దూరమైనా వాళ్ళు వెళ్తారు అన్నమాట. అలానే జీవితం వాళ్ళది ఎలా ఉంటుందంటే సాఫీగా వెళ్తూ ఉంటుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట వారి జీవితం. వారికి వారే గొయ్యి తీసుకోవడం తప్పితే వేరే వాళ్ళు తీసుకోవడం పెద్దగా పడరు వాళ్ళు. అలాంటి ధనుసు రాశి అనమాట. కానీ కొంచెం మొండితత్వంతో, మూర్ఖత్వంతో ఉంటుంటారు. ఎక్కువగా ఎవరితో మాట్లాడాలి అని చెప్పేటువంటి ప్రయత్నాలు చేయరు. కానీ 100 మందికైనా వాళ్ళు ఒకే మాటతో సమానం చెప్పగలటువంటి క్యాపబిలిటీ ఉంటుంది. అలానే జాబ్స్ పరంగా వాళ్ళు చూసినట్టయితే కనుక కోడింగ్ లాంటివి, స్టాటిస్టిక్స్ లాంటివి అనే గూఢాచారిగా చేసేటువంటి జాబులు ఎక్కువగా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిత్వం కలటువంటి వారికి గ్రహాలు కూడా సానుకూలంగా ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా వారు మంచి స్థానానికి వెళ్ళేలా ఉంటుంది. లేదు, గ్రహాలు కూడా వాళ్ళకి తోడుపడలేదు, శోధించలేదు అంటే కనుక కొంచెం ఇబ్బందిగానే వెళ్తూ ఉంటారు అన్నమాట. కానీ ఆగదు, వాళ్ళ బండి ఏమైందంటే ఆగదు, ఒక దగ్గర స్ట్రెబుల్గా వెళ్తూ ఉంటుంది. అలానే ఇప్పుడు మనకి ఈ 2026 సగంత్రంకి వచ్చేసాము. 2026 జూన్ 2వ తారీఖున మారేటువంటి గ్రహాలు, ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే కనుక గురు గ్రహము మిథున రాశి నుంచి కర్కాటక రాశి రావటం, కర్కాటక రాశిలో ఈ యొక్క గురువుతో పాటు శుక్రుడు కూడా సంచరించడం, శుక్రుడితో పాటు రవి కూడా సంచరానికి రావడం, అంటే ఏకధాటిగా 2 నుంచి 3 గ్రహాల పాటు కర్కాటక రాశిలో సంచరించడం ద్వారా వలన ఈ యొక్క జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కొనసాగేటువంటి గురు చరణ ఎలా ఉంటుందంటే కనుక అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలో నుంచి సింహరాశికి రావడం, ఈ సింహరాశిలో మళ్ళీ డిసెంబర్ వరకు కొనసాగుతూ ఉంటారన్నమాట. అలానే వీరికి ఏంటంటే కొంచెం ఒంటితో ఉంటుంటారు, ఎక్కువగా ఎనర్జెటిక్స్గా ఉండరు. వీళ్ళు కొంచెం ఎక్కువగా వీరు బలంగా ఉండేటువంటి ప్రయత్నం కూడా చేయరనమాట. వారు పుట్టిన దగ్గర నుంచి అదే విధంగా ఉండేటువంటి తత్వం కూడా ఉంటుంది ఒక్కొరికి. అలానే ఈ రాశి తత్వం ఏంటంటే కొంచెం సన్నగాను, మొండి తత్వంతో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. కొంచెం కోపదాయ తరం కూడా ఎక్కువ ఉంటుంది వీరికి. నిజాయితీ ఎక్కువ ఉన్న దగ్గర కోపం ఎక్కువ ఉంటుంది, అదే తరంగా మనం అనుకోవచ్చు. అలాంటి తరుణంలో ఈ యొక్క ధనుసు రాశి వారికి పర్వాలేదు అనుకోవచ్చు, మధ్యస్థగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరీ దీనస్థితిలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే కనుక మిథున రాశిలో ఉన్నప్పుడు కొట్లాట్లు అవ్వటము, భార్యవతం గొడవ రావటము, విడిపోవటము, బంధుమిత్రులందరూ కూడా రాళ్ళు వేయటము, టమాటాలు వేయటము, రెప్పలు వేయటము, ఇవన్నీ కూడా చాలా జరుగుతూ ఉంటాయి అనమాట. వీళ్ళు బ్రతుకుతున్నారే అని ఓర్చుకునే తత్వం ఉంటుంది. దాని నుంచి వైదొలిగి జాబ్లో ప్రమోషన్స్ కానీ, ఇది గురువు మారటం వల్లనే జాబ్లో ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లేకపోతే విదేశాల్లో జాబ్ రావడం కానీ, అనుకోనేటువంటి సందర్భంలో వీరికి ఏదైనా మంచి అవకాశం అందిపుచ్చుకోవడం కానీ, వీరి వద్దకే వీరి అవకాశం ఒకటి రావడం కానీ, దాన్ని వాళ్ళు అందజేసుకుంటారా, చేయి వదులుకుంటారా అనేది వారి చేతిలో ఉంటుంది. వారి అదృష్టాన్ని కూడా పరీక్షించుకోవాల్సి వస్తుంది. అలానే ఈ ధనుసు రాశి వారికి పుట్టుతంతోనే వారికి కాలసర్ప దోషం, అలానే వీరికి పితృదోషాలు వారికి వెంటనే వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ వెంటనే పితృదోషాలతో పాటు వీరికి ఏంటంటే కాలసర్ప దోషంతో ఉండటం, పెళ్లి అవటం, లేట్ అవటం, లవ్ మ్యారేజ్ చేసుకోవడం, అంటే వీరికి ఏంటంటే లవ్ మ్యారేజ్ కూడా చేసుకుంటూ ఉంటారు అక్కడక్కడ. ఎందుకంటే కనుక వీరికి సంబంధాలు చూసేవారు ఎవరు ఉండరు, పట్టించుకునేవారు ఎవరు ఉండరు, ఆదరణ పాలన ఎవరు ఉండరు. అందరూ ఉంటారు, బంధుమిత్రులు అందరూ కూడా వీళ్ళని తింటానికి ఉంటారు తప్పితే వీళ్ళ దగ్గర నుంచి తీసుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి వీరికి ఏంటంటే వారి పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకునే విధంగా ఉంటుంది. ఆ లవ్ ఏమో సక్సెస్ అవ్వదు. వీరికి ఏంటంటే తుమ్మితోడు ముక్కులాగానే ఏమో వీళ్ళని బతిలాడాలి, బంగబెట్టాలి, మంచం మీద కూర్చొని ఊపాలి అనమాట. భుజాలు టుంగుటియాలు ఊపి ముద్దలను తినిపించాలి. అలాంటిది వీళ్ళకి అంత సెట్ అవ్వదు. వీరి మనస్తత్వానికి అంత ఇదిగా ఉండరన్నమాట. కాబట్టి వీరికి లవ్ కూడా కొంచెం ఇబ్బందే. కాబట్టి అరేంజ్ మ్యారేజ్ అనేది వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడానికి వీరికి ఎవరు చూసడానికి లేరు. కాబట్టి మంచి సమయంలో ఆటోమేటిక్ ఏమవుతుందంటే కనుక అన్ని అనుకూలంగా ఇస్తాయి. అదేవిధంగా ఈ గురువు మారడంతో కర్కాటక రాశిలోకి వీరికి శుక్రుడి బలం కూడా తోడ్పడుతుంది. అంటే శుక్రుడి దోషం పోయేసి శుక్రుడి బలం ఉంటుంది, గురు బలం ఉంటుంది. ఈ 2 బలాలు ఉండడం ద్వారా ఏదైనా కలత దోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా కూడా కొంచెం ఉపశమనం కనిపించేసి వీరికి ఏదైనా బంధుమిత్రులు కాకపోయినా ఏదైనా శ్రేయోభిలాషి నుంచి అయినా సరే మంచి సంబంధం కుదిరేటువంటి అవకాశం బాగా కనిపిస్తూ ఉంది. అలానే తూర్పు దిశ నుంచి అమ్మాయి సంబంధం, ఉత్తర దిశ నుంచి అబ్బాయి సంబంధం కుదిరేలా కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా ఉంటే కనుక ప్రయత్నం చేసుకుంటే కనుక ఈ 5 మాసాలు 6 మాసాల్లో పెళ్ళయ్యేటువంటి యోగ్యత, పెళ్ళైన తర్వాత హనీమూన్ కూడా వెళ్ళేటువంటి యోగ్యత కనిపిస్తుంది. హనీమూన్ అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా అండి? అయోధ్య, కాశీ, రామేశ్వరం, వీటికి వెళ్తారు. అయోధ్య ఏది హనీమూన్ అంటే
ఎందుకంటే అంత ఉన్నటువంటి శిఖరం ఉన్నటువంటి వారు అనమాట. కాబట్టి వీరేంటంటే ఖచ్చితంగా ఒక మాట ఇచ్చారంటే మాట మీద ఉండే తత్వం ఉంటుంది కాబట్టి తప్పు లేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళేటువంటి దానికి ఉంటుంది. ఎప్పుడు కూడా సాధించాలని ఉంటారు. ఆ సాధించడానికి కావాల్సినటువంటి వనరులు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఏమైందంటే కనుక సరైనటువంటి వ్యక్తులు మన పక్కన లేకపోవడం వల్ల ఆ వనరులని కూడా కొంచెం రావడం లేట్ అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక దాంతోపాటు ఈ గురుబలం కొంచెం కనిపిస్తుంది కాబట్టి ఈ గురుబలంతో ఎక్కడైనా ఇంతకుముందు అనుకున్నటువంటి పనులు దూరమైన, కార్యాచరణ దూరమైన, ఏదైనా సరే సాధించాలనుకుని ఒక్కళ్ళే సాధించలేకపోయినా అప్పులు ఎక్కడైనా ఇచ్చి ఉండి అప్పులు రావడం కోసమైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అక్టోబర్ 31వ తారీఖు అయితే అక్టోబర్ 31వ తారీఖు లోపు ఏదో ఒక రకమైనటువంటి ఇంటిమేషన్ అయితే కనుక ఏదో రకమైనటువంటి సమాధానం అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. దాంతోపాటు వీరికి మంచి స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం సెకండ్ అధ్యాయం గురువు బలం ఉండడం ద్వారా ఈ 3 మాసాలు 4 మాసాలు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. దాంట్లో మొదటిగా వీరికి ఏంటంటే కనుక ధనుసు రాశి వారికి జూన్ 2వ తారీఖు మారుతున్నారు కాబట్టి కర్కాటక రాశిలోకి జూన్ నుంచి జూలై వరకు ఈ 2 మాసాల్లో మొదటిగా ఎక్కడైనా వనరులు వీరు ఏదైనా రంగంలో అడుగు పెట్టాలన్నా వనరులు కావాలన్నా కూడా ఆ విధంగా మీరు ముందు ప్రయత్నం చేసుకోవచ్చు. వీరు ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ఆ వనరులో వీరు ముందుకెళ్ళేదానికి ఆ ఒక ఏదైతే అనుకుంటారో అందులో ఆ పనిలో కానీ ఆ వర్క్లో కానీ ఆ బిజినెస్లో కానీ లేకపోతే ఆ జాబ్లో కానీ నిగినమైపోయి దానిలో మంచి పేరు ప్రఖ్యాత పొంచేలా కనిపిస్తుంది. కాబట్టి ఈ 2 మాసాలు మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. దీంతో పాటు ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 మాసాలు అయితే విదేశాలను ప్రయాణం చేసేవారనుకున్న పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలనుకున్న వారికి ఈ 2 మాసాలు చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే వీరికి గ్యాస్ట్రిక్ టబుల్ మజిల్స్ పెయిన్ కొంచెం కనిపిస్తూ ఉంది కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే కొంచెం తీసుకుంటూ ఉండాల్సిందే వీరు ఈ 2 మాసాలు అయితే కనుక. ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 మాసాలు ఈ 3 మాసాలు కూడా గమనించినట్టయితే కనుక వీరికి ఎక్కడో దూరమైనటువంటి ఆస్తులు కానీ రావాల్సినటువంటి డబ్బులు కానీ దూరమైనటువంటి బంధుమిత్రులు కానీ ఆ భార్యాభర్తలు గొడవ విడిపోయితే దూరమైనటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడితే మళ్ళీ రావడం కానీ ఇవన్నీ కూడా సానుకూల పరిచేటువంటి వాతావరణం అయితే లభ్యపడుతూ ఉంది. ఇక పోతే వీరికి దీనితో పాటు వనరులు ఏదైనా ఐటీ కంపెనీస్ కానీ, ఫైనాన్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, లేకపోతే ఏదైనా స్మాల్ స్కేల్ బిజినెస్ కానీ, అదేంటే సినీ రంగం కానీ, రాజకీయ రంగం కానీ వీరికి అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో ఈ 5 మాసాలు 6 మాసాల్లో కనుక ప్రయత్నం చేస్తే ఎందులో అయితే ఇప్పుడు అడుగు పెడతారో అది చిరస్థాయిగా ఉండిపోతుంది. కాబట్టి ఈ గురుబలం ఉన్నప్పుడు, శుక్రుడి యొక్క శుభదృష్టి ఉన్నప్పుడు ఇవన్నీ మొదలు పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా వీరికి దీని తగ్గట్టుగా రవి బలం కానీ, అంటే రవి యొక్క దశ కానీ, అలానే చంద్రుడి దశ కానీ, గురువు మహాదశ కానీ, శుక్రుని యొక్క దశ కానీ నడుస్తున్నప్పుడు ఇది కనుక ఇంకా వీరికి పట్టిందల బంగారమే, ఎవ్వరు వీళ్ళని టచ్ చేయలేరు. ఇక ఇప్పటి వరకు నత్తనడికి నడిచినటువంటి వాళ్ళందరూ కూడా జట్టు కేటగిరీలో ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ మన పిఎం గారు ఇవ్వచ్చు ఇంకా రిలీజ్ చేసినారో లేదు మరి. ఆ బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ రిలీజ్ అవ్వకముందు వీళ్ళది బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ లాగా ఎవరికి అందకుండా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది. గురుగారు అలాగే ఈ నరఘోష నరదిష్ట ఎక్కువగా ఉండటం, శత్రువులు ఎక్కువగా ఉండటం, అలాగే ఏదైనా చెడు క్రియలు చేయించడం, ఈ భార్యాభర్తలకి మందు పెట్టి వాళ్ళ వైపు లాక్కొని ఏదో అష్టదిగ్బంధనం పాలై కొంతమంది చాలా మంది బాధపడుతున్నారు. మరి దీని పరిస్థితి ఏంటంటారు? ఇది ఏమవుతుందంటే అండి, మనకి చూసినట్టయితే కనుక ఒక ధనుసు రాశిలో సమస్య కాదు. ఇది గ్రహాల యొక్క స్థితిగతుల సమస్య కాదు, ఇది దశాంత దశ సమస్య కాదు, ఇది గోచర సమస్య కాదు, నవాంశ సమస్య కాదు, లగ్నాల సమస్య కాదు, ఇది మన జాతక సమస్య కాదు. ఇది అంతా కూడా మానవులు చేయించేటువంటి అత్యాహాస, వారికి ఉన్నటువంటి మన మీద వారికి ఉన్నటువంటి వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రాలు వీటన్నీ కూడా ఎదుటి వ్యక్తి సుఖంగా ఉంటే ఓర్చుకునే తత్వం, ఎదుటి వ్యక్తి సరే తన పని తను చేసుకుంటూ ఉన్న గెలుపుతూ ఉంటారు అన్నమాట వీళ్ళు. అలాంటి తత్వాలతో ఉన్న వాళ్ళు మన చుట్టూతూనే ఉంటుంటారు. బంధుమిత్రులు చాలు, ఎవ్వరు అవసరం లేదు నాయన, మనకి బంధుమిత్రులు ఉండే చాలు, మన నాశనానికి వాళ్లే మొదటి పేట వేస్తారు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉంటే ఏ రాశి వారికైనా తప్పదని పరిస్థితి అన్నమాట. ఇవన్నీ వీరు జాతక ప్రకారంగా వీళ్ళు వెళ్తూ ఉంటారు. జాతకం లేకుండా వీరు అష్టదిబ్బందిని పాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసికల్ లాంటివి చేయించి ఇలాంటి క్రియలు ఉన్నాయని డౌట్ రావచ్చు. క్రియలు లేకుండా మనం ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక జాతకం తీసుకొస్తే ధనుసు రాశి వాళ్ళ జాతకం చాలా అద్భుతంగా ఉంది. ఈ వయసులో 22 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఉన్నటువంటి ధనుసు రాశి అబ్బాయిదో అమ్మాయి జాతకం తర్వాత వారు వెల్ సెటిల్డ్ అయి ఉండి, ఫ్యామిలీ పెళ్ళయి ఉండి, ఒక పాపో బాబో పుట్టి ఉండాలి ఇప్పుడు అని చెప్తాం. జాతకంలో ఉందదే. కానీ అలా కాకుండా వీళ్ళు ఎప్పటికీ చదువుకొని జాబు లేకుండాను, అప్పులు పాలైపోయేసి అందరూ పట్టించుకోకుండాను ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటుంటారు. మరి ఇప్పుడు దీనికి అర్థమైంది కర్మ అంటారా? కర్మ అంటే ఏంది? మనం రాసుకునేదే కదా. కర్మ అంటే ఇప్పుడు మనం ఆకలి వేస్తుంది, నీ కర్మకి ఏం ఫుడ్ తినకూడదని ఉంటే 3 రోజులు నువ్వు పోతావు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? అప్పు తెచ్చో ఉప్పు తెచ్చి తింటున్నాం కదా, అది కర్మ ఎట్లయితుంది?
అది కర్మ కాదు కదా. కర్మ అనేది వేరు. మనం చేస్తూ ఉంటే శ్రమకి తగ్గటువంటి కర్మ ఏది లేదు, కష్టపడుతూ ఉంటే కర్మ పోతూ ఉంటుంది. కానీ కొన్ని క్రియలు ఉంటాయి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేపిస్తే అది మనకి కర్మలానే చుట్టుకొని అష్టదిబ్బందిని పాలేసి మనం ఏం చేస్తున్నాం ముందుకెళ్ళలేము, అప్పులు పాలైపోతాము, పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పొలు కూడా అన్ని పోతాయి. అసలు జాతకం తగ్గట్టే ఉండదు. ఇవన్నీ కూడా ఏంటంటే జాతకాలు అందరూ చూసి జాతకాలలో లోపం అనుకుంటారు. యజ్ఞ యాగ హోమ జపతపాలు చేయిస్తుంటారు. అలా చేయించడం ద్వారా డబ్బు పోతే తప్పితే, చేయించు అనే వాళ్ళకి డబ్బులు వస్తాయి తప్పితే ఇక్కడ వీళ్ళకేదో ఉపయోగం లేదు. ₹1,00,000 అప్పున్నోడికి ఇంకో 20,000 అప్పు చేసి హోమం చేయిస్తే ప్రయోజనం ఉంది. కాబట్టి అప్పుకి అప్పు అవుతుంది, దానివల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. హోమం చేస్తే పుణ్యం వస్తుంది కానీ కర్మలు పోవు. హోమం చేస్తే మనకు ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి కానీ మనలో జరిగిన చెడు పోదు. కాబట్టి దానికి ముళ్ళుతోనే తీయాలి. అలాగా ఏమైనా జరుగుతున్నాయి అంటే గనక ఖచ్చితంగా జాతకం కాదని తెలుసుకోవాలి ఫస్ట్ ముఖ్యంగాను. అది తెలుసుకున్న తర్వాత ఎక్కడైనా సమీపంలో గురువు మంచివారు ఉంటే, ఈ రోజున మంచివారు గురువులు లేరు వాస్తవంగా, అలా ఏమైనా ఉంటే లేదంటే కనుక ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపించే నెంబర్తో సంప్రదిస్తే కనుక వారికి ఏదైనా సమస్య ఉంది అంటే అది గ్రహాల వల్ల కాదు, గ్రహాలను మానవుడి వల్ల, మానవ గ్రహం వల్ల అని తెలుసుకొని దానికి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. దానితో పాటు దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి మనకి. దేవుని అనుగ్రహం కన్నా ముందు అందరూ మన దగ్గరికి వచ్చి చేయించుకోవాలని అయితే ఏం లేదు. కాబట్టి ఇక్కడ ధనుసు రాశి వారే కాదు, ఎవరైనా సరే ఏదైనా కావాలంటే కనుక ఖచ్చితంగా మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు మన దగ్గర చాలా లభ్యపడుతున్నాయి. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా మంత్రోచ్చారణ చేసి ఇస్తాము. ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. సరసమైన ధరలోని వారికి లభ్యపడుతుంది. కాబట్టి అలానే ఎవరికైనా సంప్రదించవచ్చు. దానితో పాటు దేవుని అనుగ్రహం ధనుసు రాశి వారికి ఖచ్చితంగా కావాలి. వారు ఏం చేయాలంటే కనుక వారికి ఎఫ్ఐఆర్ చేయగలిగితే కనుక పింక్ డైమండ్ అని ఉంటుంది. ఈ మాసంలో జ్యేష్ఠం ఆషాఢ మాసంలో ఏదైనా ఉంగరాలు పెట్టుకోవాలంటే శ్రేష్టత. కానీ పింక్ డైమండ్ అని ఉంటుంది. అది చూడటానికి ముక్కు పుడకంతలో సొన్నగా రాయి ఉంటుంది అనమాట. దాన్ని 9 క్యారెట్లు కానీ 16 క్యారెట్లు కానీ పెట్టుకోవాలి. మధ్యలో ఏది పెట్టుకోవద్దు. 9 లేదా 16 ఈ క్యారెట్లు పెట్టుకుంటే ఏంటంటే ఆ శుక్రుని యొక్క ఆధీనం బాగుంటుంది, ఆ శుక్రుని యొక్క బలం వీరికి బాగుంటుంది. పింక్ డైమండ్ అంటే ఏంటంటే రవి శుక్రుడు ఇద్దరు కలయికతో ఉంటుంది, అందులో గురుబలం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో పెట్టుకుంటే కనుక వారికి అదృష్టం అనేది బాగా యోగిస్తుంది. ఎవరికైనా ఉంగరాన్ని పెట్టుకుంటే ఇబ్బంది అవుతుందంటే స్త్రీలు అయితే కనుక ముక్కు పుడక పెట్టుకోవచ్చు, పురుషులు అయితే కనుక చెవు పాగా పెట్టుకోవచ్చు. ఏదంటే చిన్న స్టోనే ఉంటుంది. అది లేదు అంత ఎఫైర్ చేయలేమని మేము చాలా అవుతుంది కదా అంటే మన వద్ద స్టోన్స్ చాలా వందల్లోనే ఉంటాయి, ఒరిజినల్ స్టోన్సే ఉంటాయి. దాంతో అది కాదు అంటే కనుక పింక్ మనకి ఖాళీ పింక్ పెట్టుకోవచ్చు. దాన్ని ఏమంటారు రూబీ అంటారు. పింక్ రూబీ పెట్టుకోవచ్చు. ఈ రూబీ వచ్చేసి మీకు చూపుడు వెలికం పెట్టుకోవచ్చు, ఉంగరం వెలికని పెట్టుకోవచ్చు. అదైతే మనకి సెంట్లు లెక్క ఉంటుంది, క్యారెట్ లెక్క ఉంటుంది. 2.5 నుంచి 3 క్యారెట్లు పెట్టుకుంటే కనుక స్త్రీ పురుషులు ఇరువురు కూడా వెండిలోనే చేయించి పెట్టుకోవాలి. దాంతో మన దగ్గర అయితే కనుక యంత్రాలతో పాటు వస్తుంది. అవన్నీ కూడా ఉండేదానికి ఉంటుంది, వెండిలో చేయించి ఇచ్చేదానికి అయితే ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కూడా మన సమస్య ఏముంది, పరిష్కార మార్గం ఏంటి, మన జీవితంలో ఇంకైనా ఎదగాలి అనుకునే ఆలోచన ఉన్నవారు, మొండిగా మూర్ఖంగా నాకేం కాలేదు నేను ఎదిగేవాడు కాదు, నేను ఇంకా ఎదగాలనేటువంటి ఆలోచన వారు ఎవరైనా సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా వారికి సమస్యకు పరిష్కార మార్గం చూపించే వదులుతాం వాళ్ళని, లేకపోతే వదిలిపెట్టాం. సమస్య పరిష్కార మార్గం చూపించని వాళ్ళని వదలం. కాబట్టి ఇలాంటివి ఉంటాయి. దీంతో పాటు దేవుని అనుగ్రహం వారికి ఏంటంటే కనుక ఎక్కడైనా దక్షిణామూర్తి ఉన్నా కూడా ఆ దక్షిణామూర్తి అనే దగ్గర ఉండడు, అదృష్టపూర్వకంగా దక్షిణామూర్తి దర్శనం దొరుకుతుంది. అలానే వారికి ఏదైనా కేసర గణపతి కానీ ఎక్కడైనా మర్కత గణపతి కానీ ఉంటే కనుక అక్కడ వారు అభిషేక అర్చనలు చేయించుకోవట్టు. వినాయక స్వామి వారికి వీరి ఆరోగ్యం సహకరించిన మేర 119 గుంజులో తీయాలి. వారు కనీసం వారానికి ఒకసారి అని తీసుకోవాలి. ఈ 6 మాసాలు కూడాను, 6-7 మాసాలు కూడా వారానికి ఒకసారి బుధవారం లేదా శనివారం సరే 119 గుంజుళ్ళు ఖచ్చితంగా తీయాల్సిందే. వారింటే పిల్లలున్న పెద్దలున్న యోగాకి ఎలా అయితే అలవాటు చేస్తామో గుంజులకు కూడా పిల్లలకి అలా అలవాటు చేయాలి. వాళ్ళకి మతంతో, కులంతో, రాశితో, నక్షత్రంతో ఏ సంబంధం లేదు. గుంజుళ్ళు వినాయక స్వామి తీయాలి. వినాయక స్వామి లేకపోతే వారి ఎదురుగా ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుడికి ఎదురుగా పెట్టుకొని గుంజులు తీయాలి. దీనితో వారికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. వారికి కొన్ని కర్మలు, దరిద్రాలు, అనారోగ్య పాలు ఇంకా ఏదున్నా కూడా తగ్గేదానికి ప్రయత్నం అయితే అవుతుంది. కాబట్టి ఇంకా వారికి ఇది ఉంటుంది, పచ్చకర్పూరం ఉంటుంది. ఈ పచ్చకర్పూరం ప్రతినిత్యం కూడా లేదా 3 రోజులకు ఒకసారి సరే తల చుట్టూ దిష్టి తీసేసుకొని ఎదురుగా పెట్టుకుని కాల్చి వేసేసేయాలి. ఇలాగా ధనుసు రాశి వారు చేసినట్టయితే కనుక కొంతైనా ఉపశమనం లభ్యపడుతుంది. ఇంకా పూర్తిగా ఉపశమనం పొందాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా సంప్రదించవచ్చు. మంచి విశ్లేషణ అందించారు. ఈ రాశి వాళ్ళకి రాబోయే కాలం ఏ విధంగా ఉండబోతుందో. ధన్యవాదాలు.